హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 45 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు వచ్చేసి డే 12 ఎంత వెయిట్ ఉన్నాను, ఏం డైట్ తీసుకున్నాను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 12లో నా వెయిట్ వచ్చేసి 62.10 అండి. టోటల్‌గా 200 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 64.70, ఈరోజు వచ్చేసి 62.10 అనమాట. టోటల్‌గా 2½ కేజెస్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. నేను చేస్తుందయితే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. నా ఫస్ట్ మీల్ వచ్చేసి 10:00కి స్టార్ట్ అవుతుందండి బ్రేక్‌ఫాస్ట్. 1:30కి లంచ్. 6:30 లోపు డిన్నర్ అయితే చేసేస్తాననమాట. ఫస్ట్ ఎప్పుడైతే లెగుస్తానో అప్పుడు డీటాక్స్ డ్రింక్ తీసుకుంటాను. ఈరోజు డీటాక్స్ డ్రింక్‌లోకి వచ్చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సోంపు, అలాగే కొన్ని మెంతులైతే యాడ్ చేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకుంటున్నాను. ఈ డీటాక్స్ డ్రింక్ మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మన మెటబాలిజం బూస్ట్ అవ్వడంతో పాటు మనం తీసుకున్న క్యాలరీస్‌ని బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే దాల్చిన చెక్క తీసుకుంటున్నాం కాబట్టి మన బెల్లీ ఫ్యాట్ బర్నింగ్‌కి బాగా హెల్ప్ అవుతుందండి. అలాగే మన షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా కంట్రోల్‌లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ అండి. లైక్ మీరు వెజిటబుల్ జ్యూసెస్ తీసుకుంటా అంటే అవి తీసుకోవచ్చు. లేదు అనంటే ఇలా స్పైసెస్‌తో కూడా మనం డీటాక్స్ డ్రింక్ తీసుకోవచ్చనమాట. అలాగే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కోసం ముందు రోజు నైటే కొద్దిగా ప్రిపరేషన్ అయితే చేసుకోవాలనమాట. ఇక్కడ ఫస్ట్ అయితే నేను చియా సీడ్స్, అలాగే ఓట్స్ నానబెట్టుకుంటున్నానండి. చియా సీడ్స్, ఓట్స్ చాలా మంచి బ్రేక్‌ఫాస్ట్ అంటే మంచి బ్రేక్‌ఫాస్ట్ అనమాట అండి. అసలకి నాకెంత ఇష్టం అంటే పర్సనల్‌గా అంత ఇష్టం. అప్పుడప్పుడు మా వారు అడుగుతారు, "నువ్వు జెల్లీ జెల్లీ టైప్‌లో చేస్తావు కదా బ్రేక్‌ఫాస్ట్, అది చేయవా నాకు" అని చెప్పి అంటారనమాట. మా ఇంట్లో మా ఇద్దరికీ ఈ బ్రేక్‌ఫాస్ట్ అంటే చాలా ఇష్టం. ఫ్రూట్స్, ఓట్స్, అలాగే చియా సీడ్స్ ఈ 3 కాంబినేషన్‌తో చేసుకుంటాం కదా! చాలా టేస్టీగా ఉంటదనమాట. ఇది మనం ట్రై చేస్తేనే మనకు తెలుస్తుందండి. ఈ మధ్య యూట్యూబ్‌లో చాలామంది వీడియోస్ నేను చూస్తా ఉంటాను. అందరూ ఓట్స్, చియా సీడ్స్ తీసుకుంటున్నారనమాట. ఇందులో మనకి ఎక్కువగా ప్రోటీన్ లభిస్తుంది. ఎక్కువగా ఫైబర్ లభిస్తుందనమాట. చియా సీడ్స్ ప్లేస్‌లో మనం ఇవేమంటారు, సబ్జా సీడ్స్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ప్రోటీన్ అనేది కొంచెం తక్కువగా ఉంటది. అందుకని జెప్పేసి చియా సీడ్స్ బెస్ట్ అనమాట. చాలా బావుంటదండి. దానికి దీనికి అంత డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. ఇది నైట్ టైమ్ నేను సోక్ చేసినప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. బయట పెట్టననమాట. సో, మార్నింగ్ అది తింటా ఉంటే చల్లగా హాయిగా అనిపిస్తది. ఇప్పుడున్న ఎండలకైతే హాయిగా అనిపిస్తది. ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్స్ అయితే మనం వితౌట్ ఆయిల్ చేసుకుంటాం కాబట్టి హెల్త్‌కి కూడా చాలా మంచిది. చూడండి ఎంత మంచిగా స్వెల్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇందులోకి మనకి నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి ఫ్రూట్స్ మంచిగా అవైలబుల్‌గా ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను అన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను. బనానా, అలాగే బ్లూబెర్రీస్, యాపిల్, ఒక సపోటా, అలాగే బాదాం ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాం కదా! అవి కూడా మంచిగా నానిపోయినాయి అనమాట. సపోటాలో, బనానాలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి కదా! మరి ఇది వెయిట్ లాస్‌కి ఎలా ఉపయోగపడుతుందంటే, పోర్షన్స్ అనేవి కంట్రోల్ చేసి తీసుకుంటామండి. ఇక్కడ సపోటా వచ్చేసి హాఫ్ సపోటా నేను తీసుకుంటాను. బనానా వచ్చేసి హాఫ్ బనానా నేను తీసుకుంటాను. హాఫ్ వచ్చేసి మా వారికి ఇస్తాననమాట. అలా నేనిక్కడ చూపిచ్చేది మా ఇద్దరి కోసం చేస్తూ ఉంటాను. మా పాపకి ఇంకా చిన్న పాప కాబట్టి తనకింకా అలవాటైతే అవ్వలేదు ఈ బ్రేక్‌ఫాస్ట్. ఓన్లీ 1 ఆర్ 2 స్పూన్స్ మాత్రమే తింటది. వన్స్ తను కూడా కొంచెం పెద్దగా అయ్యి అలవాటు చేసుకుంటే మా ఇంట్లో మేము అందరి కోసం ఒకే బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకుంటాం. తనకి వేరే బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తాను. మాకు వేరే బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తాననమాట. తనకి నార్మల్‌గా ఇడ్లీ, రాగి జావా, లేకపోతే ఎగ్ దోస, నార్మల్ దోస, పోహ, మురుముర ఇవి తనకిష్టమనమాట. అవే తనకి చేస్తూ ఉంటాను. తర్వాత ఇదిగోండి ఇక్కడ యాపిల్ కూడా సన్నగా చాప్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి నేను హాఫే కట్ చేసుకుంటున్నాను. బాదం కూడా ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. బాదం అనేది మధ్యలో వస్తూ ఉంటే చాలా బావుంటది. ఇక్కడ ఓన్లీ నేను బాదం తీసుకున్నాను. మీరొచ్చేసి కొంచెం పిస్తా, అలాగే కొంచెం సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ కూడా తీసుకోవచ్చు. అసలు ఫుల్ చీకు తీసుకుంటే హాఫ్ చీకు ఖరాబ్ అయిపోయిందండి. సారీ, చీకు అంటే మనకి సపోటా అనమాట. నాకైతే ఈ పూణే వచ్చిన కొత్తల్లో నాకు తెలీదు. నేను ఇన్ఫోసిస్‌లో జాబ్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ నాకు చీకు జ్యూస్ కావాలి అని చెప్పుకుంటే, ఇదేందబ్బా చీకు జ్యూస్ అంటున్నారు, మళ్ళీ ఎందుకొచ్చిందిలే అని చెప్పేసి మొహమాటానికి యాపిల్ మిల్క్ షేక్ చెప్పుకున్నాను. ఎంత వరస్ట్‌గా ఉందంటే అంత వరస్ట్‌గా ఉంది. చిక్కు అంటే సపోటా అని చెప్పేసి నాకు అప్పుడు తెలిసిందనమాట. నా ఫేవరెట్ ఫ్రూట్ ఏదైనా ఉందంటే ఫస్ట్ ఆప్షన్‌లో సపోటా ఉంటే సెకండ్ ఆప్షన్‌లో మ్యాంగో ఉంటదనమాట. ఇప్పుడైతే సీజన్ కాబట్టి నా డైట్‌లో నేను అవి 2 ఫ్రూట్స్ యూజ్ చేస్తాను. బట్ లిమిటెడ్ పోర్షన్స్‌లో యూజ్ చేస్తాననమాట. ఇదిగోండి ఇక్కడ హాఫ్ అయితే చియా ఓట్స్ పుడింగ్ అయితే నేను తీసుకున్నాను. హాఫ్ వచ్చేసి మా వారికి పక్కన పెట్టేసాను. తనకి ఆ బౌల్‌లో మిక్స్ చేసి ఇచ్చేస్తాననమాట.
బనానా గూడా చూడండి. ఇక్కడ నేను హాఫ్ యాడ్ చేసుకున్నాను. ఆ బనానా గూడా చివర్లో కొద్దిగా పోయిందనమాట. అది గూడా తీసేసాను. చూడ్డానికి ఫ్రెష్‌గా ఉన్నా గానీ, వెనకతల కొద్దిగా పాడై ఉన్నాయన్నమాట. అలాగే ఇదిగోండి యాపిల్ ఒక హాఫ్, అలాగే కొన్ని బ్లూబెర్రీస్, కొంచెం సపోటా యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఇంట్లో గ్రేప్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఒక 6, 7 గ్రేప్స్ కూడా యాడ్ చేసుకున్నాననమాట. ఫైనల్‌గా బాదం గూడా యాడ్ చేసుకొని, నా బ్రేక్‌ఫాస్ట్‌ని మంచిగా హెల్తీగా అయితే తినేసాను. నాకు చాలా ఈ బ్రేక్‌ఫాస్ట్ నచ్చుతుంది. అందుకని ఇంత ఇదిగా చెప్తున్నాననమాట. తర్వాత ఇక్కడొచ్చేసి లంచ్‌లోకి పన్నీర్ కర్రీ చేయబోతున్నాను. పన్నీర్‌లో గూడా మనకి మంచి ప్రోటీన్ అయితే లభిస్తుందండి. ఇక్కడ పన్నీరు అయితే చిన్న చిన్న క్యూబ్స్‌గా కట్ చేసుకుంటున్నాను. నేనైతే ఇది మన మిల్క్ డైరీ ఉంటుంది కదా! దాంట్లో ఉండే పన్నీర్ అయితే తెచ్చుకుంటాను. ఇక్కడ మార్కెట్స్‌లో దొరికేదైతే నేను యూజ్ చేయను. ఇప్పటివరకు నేను యూజ్ చేయలేదు. ఒక్కసారి నాయిసీ బ్రాండ్‌ది నేను స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో బుక్ చేసినప్పుడు ఆఫర్ ఉంటుంది కదా! ₹9 డీల్ అని ఉంటదనమాట. ₹9కి వస్తుంది కదా! చూద్దామని చెప్పి తెచ్చి ఫ్రై చేసి తీసుకున్నాను. ఇట్స్ ఓకే. బానే ఉంది. కాపోతే నేను ఇక్కడ ఫ్రెష్‌గా దొరుకుతున్నప్పుడు ఎందుకులే మార్కెట్‌లో అని నేనెప్పుడు తెచ్చుకోను. తర్వాత ఇదిగోండి ఇక్కడ గ్రీన్ పీస్ కూడా ఫ్రెష్‌గా ఒలిచి పెట్టుకున్నవే అండి. అవి నానబెట్టినవి అవేం కాదు. తర్వాత ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కొన్ని కాజు అయితే సోక్ చేసుకున్నాననమాట. పన్నీర్‌లో వేస్తే బావుంటది కర్రీలో. అందుకని చెప్పేసి. తర్వాత సలాడ్‌కి కూడా ఒకేసారిగా కీర, క్యారెట్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇందులో మనకి పన్నీర్‌లో ప్రోటీన్ ఉంటుంది. అలాగే గ్రీన్ పీస్‌లో గూడా ప్రోటీన్ ఉంటుంది గాబట్టి, మనకి ప్రోటీన్ అనేది మంచిగా సరిపోతుంది. అయితే మనం డైట్ చేస్తున్నప్పుడు ఫైబర్, ప్రోటీన్ ఇవి 2 బాగా ఉండేలాగా చూసుకోవాలండి. కార్బ్స్ కూడా తీసుకోవాలి. కాపోతే కట్ డౌన్ చేసి తీసుకోవాలనమాట. కార్బ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. మన బాడీకి కార్బ్స్ కూడా చాలా అవసరం. ఎందుకనంటే, మనం కార్బ్స్‌ని కంప్లీట్‌గా కట్ డౌన్ చేస్తే మజిల్ లాస్ అయిపోతామనమాట. అలా అవ్వకుండా ఉండాలి అనంటే, మనం కార్బ్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవాలి. కొంతమంది ఓన్లీ స్మూతీ డైట్ చేస్తాం, ఓన్లీ ఫ్రూట్ డైట్ చేస్తాం, ఓన్లీ జ్యూస్ డైట్ చేస్తాం అంటారు. కాకపోతే అలా చేయకూడదని మనం ఎప్పుడు డైట్ చేసినా మనం కార్బ్స్ కూడా యాడ్ చేసుకోవాలనమాట. ఏదైనా పోర్షన్స్ కంట్రోల్ చేసుకొని తింటూ ఉంటే మన వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతుంది. ఈ మాట నా ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను. అంటే చూసే వాళ్ళకి ఏమన్నా అంటే ఏంటబ్బా మళ్ళీ చెప్తుంది అనుకుంటారేమో. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కదా! అందుకని నేను మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా చెప్తూ ఉంటాననమాట. అయితే ఇక్కడ కొంచెం ఆయిల్‌లో పన్నీర్ క్యూబ్స్‌ని కొంచెం ఇలా ఫ్రై చేసి చేయనట్టుగా చేశాననమాట. సో దట్ కొంచెం ముక్క అటు సాఫ్ట్‌గా ఉంటుంది. అలాగే కొంచెం క్రంచీగా ఉంటది అందుకని చెప్పేసి. తర్వాత ఆయిల్‌లో కొంచెం బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకున్నాను. కొద్దిగా యాడ్ చేసుకున్నాను మీరు చూసినట్టయితే. పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే కరివేపాకు, కొంచెం పసుపు వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నానిక్కడ. నార్మల్‌గా అప్పుడప్పుడు గ్రేవీలాగా చేసి కూడా పన్నీర్ కర్రీ చేస్తూ ఉంటాను. పన్నీర్ బుర్జీ కూడా చేస్తూ ఉంటాను. ఈరోజు మాత్రం ఇలా డిఫరెంట్‌గా చేస్తున్నాననమాట. తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కర్రీ అయితే చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంది. తర్వాత టమాటాని మీరు చిన్న ముక్కలుగా కట్ చేసి వేయడం కంటే, ఇలా కొంచెం మిక్సర్‌లో కొద్దిగా గ్రైండ్ చేసి వేసుకొని, ఆయిల్ మొత్తం సెపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది బావుంటదనమాట. అయితే ఇంక ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్‌కి తగ్గట్టు కారం గూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఆయిల్ మొత్తం సెపరేట్ అయ్యేదాకా కుక్ చేస్తాను. నా దగ్గర పన్నీర్ బటర్ మసాలాది కొంచెం ప్రీమిక్స్ పౌడర్ ఉంటది కదా! అది అవైలబుల్‌గా ఉందన్నమాట. కొద్దిగా అయితే యాడ్ చేసుకున్నాను. ఇది కుక్ అయ్యేలోపు పక్కన మనం కాజు నానబెట్టుకున్నాం కదా! ఆ కాజునైతే మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను. కాజు పేస్ట్ వేయడం వల్ల మనకి ఒక స్వీట్‌నెస్ అనేది యాడ్ అవుతదనమాట కర్రీకి. చాలా బావుంటదండి. ఇక్కడ మన టమాటాస్ కుక్ అవుతున్నాయి గదా! అందులోనే నేనిప్పుడు పన్నీర్ క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రై చేసి పెట్టుకున్నాయో అవి యాడ్ చేసేసుకున్నాను. తర్వాత గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఈ మసాలా అంతా ముక్కలకు మంచిగా పట్టేలాగా కలిపేసుకొని, ఇప్పుడు ఇది కుక్ అవ్వడం కోసం మనం కొంచెం వాటర్ యాడ్ చేయాలి. అంటే గ్రీన్ పీస్ కొద్దిగా కుక్ అవ్వడం కోసం నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. పన్నీర్ మనకు కుక్ అవ్వకపోయినా సరిపోతుంది. పన్నీర్ మీ ఇష్టం అండి. మీకు సాఫ్ట్‌గా ఇష్టమైతే అసలు ఫ్రై చేసుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్‌గా కూడా యాడ్ చేసుకోవచ్చు. మా వారికి సాఫ్ట్‌గా ఉంటే ఇష్టం. ఇలా ఫ్రై చేస్తే అంత ఇష్టపడరు. కాకపోతే నేను ఈ రోజైతే ఫ్రై చేశాననమాట. చూడగానే అడిగారు, "ఈ పన్నీర్ ఏంటి తేడాగా ఉంది ఫ్రై చేసావా నువ్వు?" అని అడిగారనమాట. ఇంకా నేను కొత్తిమీర ఎక్కువగానే వాడుతూ ఉంటాను కదా! ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేశాను. కొత్తిమీర పైనుంచి స్టవ్ కట్టేసి నాకైతే వేయనండి. కుక్ అయ్యేప్పుడే నేను ఇలా వేసేస్తాను. తర్వాత రైస్ అయితే తీసుకుంటున్నాను. రైస్ కుక్కర్‌లోనే కుక్ చేసేస్తాననమాట.
ఈ 1.5 లీటర్ కుక్కర్ ఏదైతే ఉందో మాకు ప్రాపర్‌గా సరిపోద్దండి. ఒక చిన్న కప్పు ఉంటది ఇంట్లో. ఆ కప్‌తో రైస్ కుక్ చేసుకుంటే మాకు సరిపోతుందనమాట. ఇదిగోండి ఈ ప్రెస్టీజ్ కుక్కర్ అండి. నేనైతే ట్యాగ్ చేస్తున్నాను. నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్‌ని మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు ఒక్కసారి ట్యాగ్ చేసిన ప్రొడక్ట్స్‌ని క్లిక్ చేసి పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నా దగ్గర 2 విజిల్స్ ఉన్నాయని చెప్పాను కదా! ఒకటొచ్చేది ఇండస్ వాళ్ళది. ఒకటొచ్చేసి ప్రెస్టీజ్‌దనమాట. నేను ఇండస్ వాలీది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. ప్రెస్టీజ్ కూడా బావుంటది. కాపోతే అది ఇంకా బాగా సెట్ అయింది దానికి అనిపిచ్చి అది వాడుతూ ఉంటాననమాట. ఇదిగోండి ఇక్కడ ఆయిల్ సెపరేట్ అవుతూ కుక్ అవుతుంది కదా! ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పాలైతే ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకున్నాననమాట. కొంతమంది కొంచెం లైట్‌గా అంటే లైట్ జస్ట్ చిటికెడు షుగర్ వేస్తూ ఉంటారండి. ఈ స్వీట్‌నెస్ కోసం అని చెప్పేసి. చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న సాలడ్ అయితే పెట్టేసుకుంటున్నాను. క్యారెట్, కీర ఇవి 2 తీసుకుంటున్నాను ఈరోజు. మనం ఈ క్యారెట్, కీర తీసుకోవడం వల్ల మనకి ఫైబర్ మంచిగా లభిస్తుంది. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. క్యారెట్ మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. అయితే ఇంకా ఫస్ట్ మనం ఎప్పుడైనా మీల్ తినేప్పుడు సాలడ్ తినేసేయాలి. సాలడ్‌తో మన స్టమక్ హాఫ్ ఫుల్ అయిపోద్ది. తర్వాత రైస్ తీసుకుంటే మనకేంటి అనంటే ఆహ్, ప్రాపర్‌గా సరిపోతుందనమాట. డైరెక్ట్ రైస్ తీసుకుంటే ఇంకా ఇంకా అన్నం తినాలనిపిచ్చిద్ది. కర్రీ గూడా కొంచెం ఎక్కువగా పెట్టుకొని ఈరోజు లంచ్ అలా ఫినిష్ చేసేసాను. తర్వాత నైట్ డిన్నర్‌ని కొంచెం లైట్‌గా ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి ఈరోజు ఇంట్లో వాటర్ మిలన్ అవైలబుల్‌గా ఉంటే వాటర్ మిలన్ కట్ చేసుకుంటున్నాను. వాటర్ మిలన్ అయితే ఎంత నచ్చుతుందో అండి. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసి దాని మీద కొంచెం ఇదేమంటారు బ్లాక్ సాల్ట్ ఉంటుంది గదా! అది వేసుకొని తింటే ఇంకా బావుంటది. నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టలేదు. బయటదే కట్ చేసేస్తున్నాననమాట. అంటే పాప కూడా తింటుంది. కూల్ ఉంటే మమ్మీ కూల్ కూల్ అంటుందనమాట. అందుకని చెప్పేసి బయటే పెట్టాను. అంటే ఒకవేళ కట్ చేసిన తర్వాత మనం ఎలాగో ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. కట్ చేయక ముందైతే ఎన్ని రోజులున్నా బయటే ఉంచేయొచ్చు కదా! అందుకని చెప్పేసి బయటే ఉంచేసాననమాట. వాటర్ మిలన్ మంచిగా ప్రాపర్‌గా ఉందండి. అంటే కొంతమంది అంటున్నారు కదా! కలర్ ఇంజెక్షన్స్ వేస్తారు అని చెప్పేసి. అలా అయితే ఏం లేదు. నాకెక్కడ అలాంటిదైతే కనిపించలేదు. కలర్ ఇంజెక్ట్ చేసినట్టుగా. ఇప్పుడు బానే వస్తున్నాయి. అంటే సీజన్ స్టార్ట్ అవ్వక ముందు మనం తెచ్చుకుంటే వైట్ కలర్‌లో కనిపిస్తాయి గానీ, ఇప్పుడైతే మంచిగా రెడ్‌గా ఇలా ప్రాపర్‌గా ఉంటున్నాయనమాట. సీడ్స్ అయితే మాత్రం ఎన్నున్నాయో అండి. కొన్ని సీడ్స్ తీసి తర్వాత కట్ చేశాను నేనైతే ఈరోజు. వాటర్ మిలన్ ఏంటంటే తినడం కంటే ఆఫ్టర్‌నూన్ జ్యూస్ చేసుకొని తాగితే ఎంత హాయిగా అనిపిస్తుందంటే అంత హాయిగా అనిపిస్తుంది. అంటే ఫ్రిడ్జ్‌లో పెడతాం కదా! ఇప్పుడున్న వేడికి వాటర్ మిలన్ జ్యూస్ ఒక్కటి తాగగానే హాయిగా ఇలా రిఫ్రెష్ అయిపోతున్నామనమాట. మా పాప ఇలా పీసెస్ కట్ చేసి ఇచ్చాననుకోండి, కొన్ని పీసెస్ తింటది. తర్వాత అమ్మ నాకొద్దు అని అంటది. జ్యూస్ చేస్తే కొంచెం హాఫ్ గ్లాస్ అయినా తాగిద్దనమాట. కాపోతే నేనొచ్చేసి ఇలా పీసెస్ కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఈరోజు ఎంత యూజ్ చేశానో అంత యూజ్ చేశాననమాట. వాటర్ మిలన్ ఒక్కటే తింటే మనకి సరిపోదు కదా! ఆకలేస్తది. ఎందుకంటే త్వరగా డైజెషన్ అయిపోతుంది. ఇన్‌స్టాంట్ ఎనర్జీ ఇస్తుంది. కాపోతే త్వరగా డైజెషన్ అయిపోతుంది కాబట్టి మనకి త్వరగా ఆకలవుతుందనమాట. అందుకని జెప్పేసి పక్కన కొంచెం రాగి జావ అయితే కాచుకుంటున్నాను. ఈ రాగి జావలో అయితే ఏం లేదండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా రాగి పిండి తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో ఇలా మొత్తం లమ్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసేసుకుంటున్నాను. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసాననమాట. పెట్టేసి కుక్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత మా వారికి కొంచెం పక్కకి తీసేసాను. తర్వాత ఇగ నా కోసం కొంచెం ఉంచుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కర్డ్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ బౌల్ అయితే వాటర్ మిలన్ పీసెస్ తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న గ్లాస్ ఏదైతే ఉందో ఆ గ్లాస్‌లోకి రాగి జావ అయితే తీసుకుంటున్నానండి. ఇంకా ఈరోజు డిన్నర్ వచ్చేసి ఇదన్నమాట. నేనైతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. మార్నింగ్ 10కి ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటాను. 1:30కి లంచ్ తీసుకుంటాను. ఈవినింగ్ డిన్నర్ 6:30 లోపు ఫినిష్ చేసేస్తాను. హోప్ మీకు నా వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.